మహాభారతాన్ని రచించాడు. గణేశుడి చేతిలోని పరశువు అంటే గొడ్డలి మన భౌతికతకు జోడించబడిన అన్ని బంధనాలను తెంచుకోవాలని సూచిస్తుంది. శంకర భగవానుడు, పార్వతీమాత ఇద్దరు కలిసి తమ ఇద్దరు పుత్రులను పరీక్షించదలుచుకున్నారు. ఇద్దరు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రమ్మని పరీక్ష పెట్టారు. గెలిచిన వారికి అన్నింటికంటే రుచికరమైన పండు ఇస్తామని పరీక్షా ఫలితాన్ని చెప్పారు. ఇది విన్న కార్తికేయుడు తన నెమలి వాహనం మీద ప్రయాణానికి వేగంగా వెళ్ళిపోయాడు. గణేశుడు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయడానికి ఆయనను కారణం అడిగారు శివపార్వతులు. నా ప్రపంచం నా తల్లిదండ్రులే, ఇక మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావాల్సినటువంటి అవసరం ఏముంది అని సమాధానం ఇచ్చాడు. దీనినే గణేష పరిక్రమ అని పిలవడం మొదలైంది. కార్తికేయుడు శివుని వీరపుత్రుడైతే గణేశుడు పండిత పుత్రుడు. కార్తికేయుడు అగ్నితత్వం కలవాడైతే గణేశుడు జలతత్వం కలవాడు.